మాకు చిన్నప్పుడు జలుబు, దగ్గు వచ్చినా, డైజెషన్ ప్రాబ్లమ్ ఏమైనా వచ్చినా సరే, మా అమ్మ వెంటనే ఈ రెసిపీనైతే చేసేది. ఇది వాము జావ అంటారు మా సైడ్. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇది అలానే వర్షాలు ఎక్కువ పడేటప్పుడు, వెదర్ చల్లగా ఉండేటప్పుడు కూడా చేసుకుంటారనమాట. హెల్త్‌కే కాదు, టేస్ట్‌లో కూడా అంత బావుంటుంది. మా అమ్మ చేసే వంటల్లో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్తాననమాట నేను. సో, నాకైతే వర్షంలోనే కాదు, నార్మల్‌గా కూడా తినాలనిపిస్తుందని ఇలా అడిగాను. అమ్మ చేసి పెడతావా అంటే, ఇంకా లేట్ చేయకుండా వెంటనే అయితే ఈ రెసిపీ స్టార్ట్ చేస్తే, ఇంక ఎలాగా చేస్తున్నావు కదా అని నాకు కూడా వీడియోకి యూజ్ అవుతుందని నేను వీడియో అయితే తీసుకుంటున్నాననమాట. సో, ఫస్ట్ దీంట్లోకి 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసిందనమాట. 4 స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసి దాన్ని బాగా ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసి దంచిన వెల్లుల్లి, కరివేపాకు అలానే దంచి పెట్టుకున్న అల్లం కూడా వేసి బాగా ఫ్రై చేసిందనమాట. అంటే బాగా వేగాలి. హాఫ్ స్పూన్ పసుపు, అలాగే హాఫ్ స్పూన్ కారం కూడా వేసి నెక్స్ట్ వాము ఒక 5 మినిట్స్ నానబెడితే చాలు. ఆ నానబెట్టుకున్న వాము, అలాగే చింతపండు రసము, కొంచెం సాల్టు వేసి బాగా మొత్తం కలుపుకోవాలనమాట. కలుపుకున్న తర్వాత ఇలా ఎసరనేది బాగా మరగాలి. అలా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టాల్సిన అవసరం లేదు. కడిగి పెట్టుకున్న ఈ బియ్యం రవ్వ కూడా అందులో వేసి దగ్గర పడేదాకా ఉంచాలనమాట. ఇలా దగ్గర పడేటప్పుడు ఉడికేటప్పుడు ఆ స్మెల్ వస్తది కదా! ఆ స్మెల్‌కే నోరు ఊరిపోద్దనమాట. నేను మాటికి వెళ్ళి ఉడికిపోయిందా లేదా అని చూసేదాన్ననమాట. ఇంగోండి నేను రెడీగా బౌలు, స్పూన్ కూడా పెట్టేసుకున్నాను అంతే. ఇంకా ఉడికిన తర్వాత ఇలా దగ్గరవుతుంది అంతే. సర్వ్ చేసుకొని తినడమే. దీంట్లోకి ఇలా వేడివేడిగా ఉన్న దాంట్లోకి నువ్వుల నూనె యేసుకొని తింటే ఇంకా బావుంటుంది. నేనైతే యేసుకోను. మా చెల్లయితే యేసుకుంటుంది. సో, ఇది చేసి పెడితే ఇలా చేసుకుంటే మా అమ్మ మా చుట్టుపక్కలోళ్ళందరికీ కూడా ఇస్తదనమాట. సో, అందరికీ ఇష్టమే ఆ చుట్టుపక్కలోళ్ళకి కూడా. సో, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అయిపోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం థాంక్స్ ఫర్ వాచింగ్.